చెప్పలేం కానీ అందరి పాటలు ఇష్టమేనండి. మనం ఎవరికి వాళ్ళే లెజెండ్స్ అంతే. చిన్నప్పుడు అంటే మూడేళ్ళప్పుడు కొందరి సింగర్స్ ప్రభావం మన మీద పడుతుంది. ఎందుకంటే ఆ సింగర్లా పాడాలనుకోవడము, వాళ్ళని అనుకరించడము, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి మనకి తెలియకుండానే. లేదా మన వాయిస్కి వాళ్ళది సిమిలర్గా ఉందనుకోండి, మన వాయిస్ వాళ్ళది కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయనుకోండి, వీళ్ళ పాటలు నువ్వు బాగా పాడుతున్నావు అని చెప్పినప్పుడు మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అలాంటివి ఏమైనా ఉన్నాయి? నాకైతే జానక్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. జానక్ గారి పాట ఏమైనా పాడతారా? పాడండి. అంటే అందరి పాటలు పాడతాం మేము, కానీ కొంచెం ఇష్టంగా పాడేవి. అవును, వాళ్ళలో మనకొకరు బాగా మనల్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. చెప్పు, పాడండి. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభగడియా వచ్చేను రాను, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని చూస్తాడు అన్ని వగచి, చదువా పదవా ఏవమ్మ నీకు, తలుకు వెలుకు ఏదమ్మ నీకు, కలలాపవే కన్ని మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. కాదు, మీ వాయిస్లో జానకి గారి ఫ్లేవర్ వచ్చేస్తుంది. కొంచెం అలా మాడ్యులేట్ చేసి పాడతాము, మాడ్యులేట్ చేస్తాం. చాలా చక్కగా చేశారు. ఇంకోటేమో శ్రీదేవి, అందరికీ ఎల్లారీశ్వరి పాటలు శ్రీదేవి పాడితే ఇష్టం. ఆడియన్స్లో అందరూ అడిగి మరీ పాడించుకుంటారు, శ్రీదేవి గారు ఎల్లారీశ్వరి పాట. సరే మేడం పాడిన తర్వాత పాడతారు, లోపల మీరు సాంగ్ రెడీ చేసుకోండి. మీకు ఎవరి సాంగ్స్ని ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తారు? నాకు ఎక్కువ సుశీల గారు అంటే పాడతా. ఆవిడ పాటలు నాకు అవార్డు కూడా, సుశీల గారు అవార్డు కూడా ఇచ్చారు. భలే ఉన్నారు భానుమతి. మీరు జానకి అవార్డు వచ్చారు, ఇళయరాజా అవార్డు. ఇలా ఎలా వచ్చాయి అంటే సంస్థలు వాళ్ళు ఇస్తారు. కాదు, తనేమో భానుమతి గారికి కనెక్ట్ అయిపోయారు, మీరు జానకి గారు. నేను చెప్తాను, ఆడియన్స్ నుంచే పుడుతుందండి ఆ వాయిస్. ఆడియన్స్ అయితే మనకి కనెక్ట్ అవుతారు. అబ్బా మీ వాయిస్ అచ్చం భానుమతి గారి గొంతులో ఉందండి, మీరు ఆ పాటలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని. నిజంగాని జనాల్లోంచి పుట్టిన గొంతు అనమాట నాదైతే. అలా చెప్తే మనం ఇట్లా అంతేగా. అలాగే అవార్డ్స్ కూడా వచ్చాయి అంతే. మమ్మల్ని కూడా అలాగే మీరు పాడుతుంటే అలా ఉంటుంది మాకు, మీరు ఆ పాట సూట్ అవుతారు మీరు అని ఎక్కువ చెప్తూ ఉండడం వల్ల మనకు దాని మీద కొంచెం ఫోకస్ పెట్టడం జరిగింది. నాకు సుశీల గారి పాటల్లో మన జమున గారు చెప్పుకోవాలి. ఆవిడ ఒక ధీటుగా ఇండస్ట్రీలో ధీటుగా, అంటే ఎవరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళని కూడా దాటి బయటకు వచ్చారు. ఆవిడ యాక్ట్ చేసిన పాట మీరు జాలగలడు. బాగుంటుంది ఆ సాంగ్. మీర జాలగలడా, మీర జాలగలడా, నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, మీర జాలగలడా, నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, మీర జాలగలడా, నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, నటన సూత్రధారి మురారి, ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్య